వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. దయగల తండ్రి, తిరిగి లేఖనాలను పరిశీలిస్తున్నాం. మాలో వాక్యపు స్పృహను కలిగించి నీతో వ్యక్తిగతమైన అనుబంధం మరింత పెంచుకోవడానికి సహాయం చేయి. ప్రవణేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈవేళ ఈ వచనంలోనికి మనం వచ్చాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 21వ వచనం చూడండి. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 33వ వచనంలో పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 38వ వచనం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 43వ వచనం నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పబడిన మాటలు వింటున్నారు, వ్రాయబడిన మాటలు తెలుసుకోవడం లేదు. వ్రాయబడిన మాటల్ని తెలుసుకోవాలి. చెప్పబడిన మాటలు ఎవరైనా చెబుతుంటే వినొచ్చు. ప్రసంగాలు వినడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. చర్చిలో వాక్యం, టీవీలో వాక్యం చెప్పింది వినటం కాదు, వ్రాయబడింది చదవాలి. ఖచ్చితంగా పరిశీలనాపూర్వకంగా మనం చదవాలి. యేసుక్రీస్తు బోధ వింటున్న శ్రోతలలో చాలా మంది మోషే ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ చదవలేదని, చాలా వరకు శాస్త్రుల పరిచయాల బోధ మాత్రమే వింటూ వచ్చారని యేసయ్య ఆరోపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి బైబిల్ చదవడం నేర్చుకోండి. నేను ప్రసంగాలు చేసి మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఆ విధంగానే చాలా మంది మోసం చేస్తున్నారు. మోసం చేయకపోతే పెద్ద పెద్ద చర్చిలు ఎలా కడతారు, కోట్ల రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్లు ఎలా పెట్టుకుంటారు, మోసం చేస్తున్నారు. యేసు ప్రభు అన్నీ విడిచిపెట్టి మన కోసం ఈ లోకంలోకి వస్తే వీళ్ళన్నీ కూర్చుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వ్రాయబడింది చదవాలి, తెలుసుకోవాలి. మొట్టమొదటి దేవుడు మోషేకు వ్రాయబడిన పలకలు ఇచ్చాడు. చెవిలో మాటలు చెప్పలే. చెవిలో మాటలు చెప్పుంటే మోషే వాటిని మార్చే అవకాశం ఉంది. కానీ దేవుడు వ్రాయించి మరి ఇచ్చాడు. ఆయన వ్రాసి ఇచ్చాడు. వ్రాతకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కూడా 2 పొలాల మధ్యలో ఒప్పందాలు చేసుకున్నప్పుడు వ్రాత రాసుకుంటాం, డాక్యుమెంట్స్ రాసుకుంటాం. మాట అనుకున్నాం కదా అనుకోం. పూర్వకాలం ఎవరు రాసుకోలే, చదువులేదు కదా. మరి ఈ భూమి నీదరా, ఈ భూమి నాదిరా అనుకున్నారు. ఇప్పటికీ కొట్టుకుంటున్నారు. సో మాటలు ఎప్పుడు పనిచేయవు, వ్రాతలు నిలబడిపోతాయి. అలా వ్రాయబడిన మాటలకు ఉన్నటువంటి గొప్పతనం మనం తెలుసుకోవాలి. మనం అభూత కల్పనల్ని, అనుకోకుండా వచ్చిన ఆలోచనల్ని, ఆవేశపూరితంగా చెప్పబడిన మాటల్ని, లేదా రాత్రి కల్లో వచ్చిన స్వప్నాల్ని మనం నమ్మటం లేదు. కానీ వ్రాయబడిన మాటకు చరిత్ర ఉంది, వ్రాయబడిన మాటకు వ్యాకరణం ఉంది, వ్రాయబడినటువంటి మాటలో భావం ఉంది, వ్రాయబడిన మాటల మధ్యన పొందిక ఉంది, వ్రాయబడిన మాటకు సందర్భం ఉంది. అవన్నీ మనం పరిశీలన చేయాలి. సో యేసు ప్రభు 6వ ఆజ్ఞ గురించి ఏదైతే చెప్పాడో, 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయవద్దు. అది చెప్పినట్టుగానే దానికున్న ఔన్నత్యాన్ని, దానికున్న మాన్యతను గురించి గట్టిగా మాట్లాడినట్టుగానే ఈ ఆజ్ఞ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. 7వ ఆజ్ఞ వైవాహిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాశస్త్యతను, వైవాహిక వ్యవస్థకున్న ఔన్నత్యాన్ని, వైవాహిక వ్యవస్థకున్నటువంటి మాన్యత గురించి తెలియచేసేటువంటి మాటలు, వాటిని పరిరక్షించే మాటలు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారము అంటే ప్రదానము చేయబడిన కన్యక లేదా వివాహితురాలైనటువంటి స్త్రీ ఇతరులతో కలిగి ఉండేటువంటి లైంగిక సంపర్కం గురించి తెలియజేస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే వ్యభిచారం అంటే పరుని భార్యను పట్టుకొని ఇంకొకటి తీసుకుని వెళ్ళిపోవడమే. ఒక మనిషి ఆస్తిని తీసుకెళ్ళిపోతే ఆ మనిషి ఎలా అయితే కోర్టుకెళ్ళి లేక నలుగురు మనుషులతో కూడా వెళ్ళి వీడు నా దొంగిలించాడని గొడవకు వెళ్ళి లాక్కొస్తాడో, అది ఎలాగా వ్యక్తిగతమైనటువంటి నియమాలు ఉల్లంఘించినట్టు అవుతుందో, ఒక వ్యక్తి భార్యను తీసుకెళ్ళడం కూడా అంతే దోపిడీగా లేకపోతే అంతే దురాచారంగా పరిగణించారు కనుక, ఒక వ్యక్తి భార్య ఇంకో వ్యక్తితో వెళితేనే వ్యభిచారంగా పరిగణించడం అనేది వ్యవహారంగా ఉండేది. నిర్గమకాండం 20:14, ద్వితీయోపదేశకాండం 5:18 వ్యభిచారం చేయకూడదు అనే ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. అయితే లేవీకాండం 20:10 దాని శిక్షణ గురించి తెలియజేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని చెప్పాడు. కానీ దాని గురించి దేవుడు ఎంత కోపం కట్టుకుంటాడో, లేక అలా చేస్తే దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడో చెప్పలే.
అలాగే నిర్గమకాండం 20:14 కూడా వ్యభిచారం చేయకూడదు అని చెప్పాడు, కానీ వ్యభిచారం చేస్తే దేవుడు ఎటువంటి శిక్షణ ఇస్తాడో చెప్పలేదు. కానీ అదే మీరు లేవికాండం 20:10 వెళ్తే పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధించాలి. వ్యభిచారానికి మరణశిక్ష. అలాగే మీరు ద్వితీయోపదేశకాండం 22:22 ఒకడు మగనాలితో శయనించుచుండగా, మగనాలి ఎవరు? మగనాలి అంటే ఏంటి? ఒక మొగుని ఆలి, ఒక భర్తకు భార్య. మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల, ఒకడు భార్యతో ఇంకొకడు పడుకోవడం చూస్తే వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీ చంపబడాలి, చంపేయాలి అంటున్నాడు. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేల్లో నుంచి పరిహరించండి. ఇలా చంపేస్తే ధైర్యం చేయరు. కన్యక అయిన చిన్నది, ఓకే, పెళ్ళైన అమ్మాయితో పడుకోకూడదు. మరి పెళ్లి కాని అమ్మాయి, కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల, ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరు తీసుకుని వచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకల వేయక ఉన్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావుగట్టవలను. అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదురు. ప్రదానము చేయబడింది, ఇంకా కాపురానికి వెళ్ళలేదు, ఆమె ఇంకా కన్యకే. అటువంటి అమ్మాయిని తీసుకువెళ్ళిన వాడిని చంపేయండి అన్నాడు. 25 ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమి పెట్టిన, ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావాలి. ఒకవేళ పొలంలో పని చేసుకుంటే లాక్కెళ్ళాడు అనుకోండి, రేప్ చేశాడు అనుకోండి, అప్పుడు వాడిని చంపాలి, అమ్మాయిని ఏం చేయకండి అన్నాడు. దానికి కారణం కూడా రాశాడు. అమ్మాయి పొలంలో ఉంది, అరిచింది, ఎవరు రక్షించడానికి లేరు, ఒంటరిగా అయిపోయింది, అందుకే వాడు అమ్మాయిని పాడు చేయగలిగాడు, కాబట్టి పాడు చేసిన వాడిని చంపేయండి అన్నాడు. కానీ పట్టణంలో జరిగితే అమ్మాయిని అబ్బాయిని కూడా చంపేయండి అన్నాడు. దేవుడికి ఎంత ఖచ్చితమైన విధి విధానాలు ఉన్నాయో చూడండి. దేవుని ధర్మశాస్త్రం ఎంత పరిశుద్ధమైందో చూడండి. ఇక సామెతల గ్రంథం 6:32-33 జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనము కోరువాడే. వాడు దెబ్బలకు అవమానములకు పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఇక్కడ మరొక విషయం మాట్లాడుతున్నాడు. ఎవడైతే ఇటువంటి వ్యభిచారం చేస్తాడో వాడు స్వనాశనాన్ని కోరుకుంటున్నాడని. కాబట్టి బైబిల్ నిక్కచ్చిగా, నిర్ద్వందంగా, కరాఖండిగా ఇటువంటి అపచారమును, ఇటువంటి దురాచారమును, లేకపోతే ఇటువంటి అక్రమ ప్రవర్తనను ఖండించింది. సో దేవుని వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే, ఈ విధంగా గనక ఒకడు మరొక స్త్రీతో తప్పు చేస్తే వాడిని ఖచ్చితంగా చంపేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పబడిన మాట, వ్రాయబడిన మాట మధ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం గమనించవచ్చు. సో యేసు ప్రభు వారు వ్రాయబడిన మాటలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మరింత వివరంగా వాళ్ళకి తెలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే, భౌతికంగా వ్యభిచారం చేస్తే, భౌతికంగా కనుక ఒక అమ్మాయిని తీసుకువెళ్తే దాన్ని బట్టే శిక్ష వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ అది కాదు. భౌతికంగానే కాదు, అది మనసులో జరిగిన దేవుని దృష్టిలో తప్పే. భౌతికమైన చర్య భౌతికంగా కనపడక పూర్వం అది హృదయంలో ప్రారంభమవుతుంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, మోహపు చూపు అనేటువంటి పదాన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. మోహపు చూపు, మోహం హృదయానికి సంబంధించింది, చూపు కంటికి సంబంధించింది. సో ఒకడు చేతులతో ఇటువంటి అక్రమమైన పని చేయకపోవడం, వాడు చేతులు పనిచేస్తున్నాయి, వాడు కాళ్ళు పనిచేస్తున్నాయి, కానీ దానికంటే పూర్వం అతని హృదయంలో ఆ పని జరుగుతుంది. పేతురు 2:14-15 వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వనందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులను తినిన మార్గం విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎవరైతే ఇలా వ్యభిచారిని చూచి ఆశిస్తూ పాపం మానలేని కన్నులు కలిగి ఉంటారో వారు అస్థిరులైపోతారు, వారు మనసులు మరులు కలపబడతాయి, వారు లోభత్వంతో నిండిపోతారు, వాళ్ళు శాపగ్రస్తులైపోతారు, వారు బిలాము వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతారు. బిలాము ఏమయ్యాడు? చచ్చాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే సామెతల గ్రంథం 5:1-14 నీ మనస్సును ఆకర్షించే ప్రాంతాలకు, నీ మనస్సును వశపరుచుకునే ప్రాంతాలకు నువ్వు వెళ్ళొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 5:15-23 చూస్తే నీ కళ్ళు పాపం వైపు వెళ్లకుండా ఉండాలంటే 35 దేవుడు చూస్తున్నాడని గుర్తు చేసుకో. దేవుడు భయం నీకు ఉండాలి. దేవుడు కళ్ళు కప్పి నువ్వేమీ చెయ్యలేవు అనే స్పృహ నీకుంటే నువ్వు అటువంటి తప్పు చేయవు. నీ మనసుని వశపరుచుకున్న పరిస్థితికి వెళ్ళావు అనుకోండి,
ఎవరైనా తమ అందం చేత నిన్ను ఆకర్షించి నీ మనసును వశపరుచుకుంటే తప్పనిసరిగా ఆ పాపంలో పడిపోతావు. లేదు, 2, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి స్పృహ నీకుంటే నువ్వెప్పుడు కూడా ఆ దారిలోకి వెళ్ళవు. కానీ బుద్ధి లేనోడు అలా వెళ్ళి నాశనం అయిపోతాడని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం నుండి 35వ వచనం వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞలను మనస్కరించాలి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 27 వచనాల్లో సామెతల గ్రంథకర్త రాస్తాడు, నా కుమారుడా నేను చెప్పే మాటలు కాస్త విను, మనసులో పెట్టుకో, దేవుడి మాటలకు దయచేసి నువ్వు అవకాశమే అని మాట్లాడుతూ ఉంటాడు. సో ధర్మశాస్త్రం దేవుబడినటువంటి 7వ ఆజ్ఞ విషయంలో దేవుడు ఎంత ఖండితమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. వ్యభిచారం చేయకూడదు అనేది సలహా కాదు, వ్యభిచారం చేయకూడదు అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఎందుకంటే వ్యభిచారానికి మరణశిక్ష ధర్మశాస్త్రంలో పేర్కొనబడింది. వారికి చెప్పబడిన మాట వాళ్ళలో ఒకళ్ళు కావాలనుకుంటే చూడొచ్చు, ఆలోచించుకోవచ్చు, అనుభవించవచ్చు, కానీ వెళ్ళి తప్పు చెయ్యొద్దు అన్నట్టుగా ఉంది. కానీ యేసు ప్రభు వారు దానికి ఉన్న వాస్తవ భావాన్ని చాలా క్లియర్గా వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఇటువంటి పాపానికి నరకాగ్నియే శిక్షగా వస్తుంది, జాగ్రత్త. పరిశుద్ధత గురించి దేవుని ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ రూఢిపరుస్తున్నాడు. స్త్రీ పురుషుల కలయిక విషయంలో దేవుడు ఎటువంటి పరిశుద్ధతను కోరుతున్నాడో ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. పాప స్వభావంతో నిండుకున్న మానవ హృదయం ఎంత ప్రమాదకరమైనదో తెలియచేయటానికి ఇటువంటి ఆజ్ఞలు వేయబడ్డాయి. దొంగతనం చెయ్యొద్దు అన్నట్టు చేసేవాళ్ళు ఉన్నారన్నమాట, చేసే అవకాశం ఉందన్నమాట. వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారులు ఉన్నారన్నమాట. నరహత్య చెయ్యొద్దంటే నరహత్య చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. పిల్లలు బయటకు వెళ్తున్నారు కనుక ఎవరే వెళ్ళొద్దు అంటాం, వెళ్ళేవాళ్ళు లేకపోతే వెళ్ళొద్దన్న మాట ఎందుకు వస్తుంది? అల్లరి చేస్తున్నారు అనుకోండి, అరే అల్లరి చెయ్యొద్దు అంటాం, చేసేవాళ్ళు లేకుండా ఉంటే చెయ్యొద్దన్న మాట ఎందుకు వస్తుంది? అరే ఆ మందు తాగొద్దు అంటాం, అటు తాగుతున్నాడు కనుక వద్దు అంటున్నాం. సో వద్దన్న మాట వచ్చిందంటే దాని వెనకాల ఆ స్వభావం ఉన్నది, అందుకే ఇటువంటి ఆజ్ఞ వస్తుంది అని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారు లేక దేవుడు వాళ్ళకు 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడు? సీనాయి పర్వతం మీదకి తీసుకొచ్చి. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళని వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళబోతున్నాడు. వాళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వబోతున్నాడు. తాను వాగ్దానం చేసిన ప్రదేశంలోనికి వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ నడవడి మారాలి, వాళ్ళ జీవితం మారాలి. లేకపోతే వాళ్ళకి అటువంటి దేశం ఇచ్చిన ప్రయోజనం ఉండదు. చదువురానోడికి నువ్వు ఇంజనీరింగ్ పుస్తకాలు కొనిచ్చావనుకోండి, వాడు పొట్లాలు కొట్టుకోవడానికి వాడతాడు, చదువుకోడు. చదువుకునేవాడికి పుస్తకాలు ఇచ్చారనుకోండి, వాడు ఇంకా చదివి రాణిస్తాడు. పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశం ఎవరికి అంటే తన బిడ్డలకి. తన బిడ్డలకు కావాలంటే వాళ్ళలో చాలా మార్పు రావాలి. 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోని విగ్రహారాధన నేర్చుకున్నారు, అది పోవాలి. ఆ విగ్రహారాధికులతో ఉండి వాళ్ళు చాలా దారుణమైనటువంటి రీతిలో చెడిపోయారు, అవన్నీ మారాలి. వాళ్ళు మారతారు అనుకుని వాళ్ళని ఆ వాగ్దాన దేశపు సరిహద్దులకు తెచ్చాడు. కానీ వాళ్ళ వికృత ప్రవర్తన బయటకు వచ్చినప్పుడు ఆ తుప్పంతా వదిలించడానికి ఇంకో 40 సంవత్సరాలు తిప్పాడు. చదువురానోడికి ఎట్లాగైతే ఉద్యోగం ఇవ్వరో, నీ జీవితం బాగుపడకపోతే దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. ఆ పరిశుద్ధత అనేది చెప్పిన మాటలు విని నీ ప్రవర్తన మార్చుకొని మారతావా, లేకపోతే చెప్పిన మాటలు వినకుండా తన్నులు తిని మారతావా, నీ ఇష్టం. కానీ నువ్వు మారాలి. మారు మనసు లేని వాళ్ళకి దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. నువ్వు పరలోకం చేరాలంటే ప్రభు మార్గంలోకి రావాలి, పూర్తిగా మారు మనసు పొందాలి. నయానో భయానో నువ్వు మారాలని ప్రభు ప్రయత్నం చేస్తాడు. చెప్తే నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు వచ్చాయి వాళ్ళని సరిచేయడానికి. అంటే మనిషి మనస్తత్వం ఎంతటి మురికి కలిగిందో, ఎంతటి ప్రశ్నమైందో దేవుడికి తెలుసు. మానవ హృదయం ఎంత ప్రమాదకరమైందో తెలియచేయడానికి యేసు ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. అరే నువ్వు తప్పు చేస్తేనే కాదు, ఆ తప్పు చేయాలన్న ఆలోచన కూడా చాలా డేంజర్ అని మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూచినవాడు చేసినవాడు ఈక్వల్ అనేటువంటి ఆలోచనకి యేసు ప్రభు తీసుకొస్తున్నాడు. స్త్రీ పురుషుల సంగమాన్ని దేవుడే సృష్టించాడు. ఆదియందు దేవుడు నరుణ్ణి సృష్టించిన తర్వాత అతని కోసం నారిని తయారు చేశాడు, దేవుడే తయారు చేశాడు. వారిద్దరిని కలిపింది కూడా దేవుడే. మీరు కలిసి ఒకే వ్యక్తిగా జీవించాలి అన్న ఆలోచన కూడా దేవుడే ఇచ్చాడు. వాళ్ళిద్దరి కలయికను ఇప్పుడు పరిరక్షించే పనిలో పడ్డాడు. ఇద్దరిని తయారు చేశాడు, ఆ ఇద్దరిని కలిపాడు. వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండేటట్టుగా ఏం చేయాలో అదంతా చేస్తున్నాడు. వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, వారు అనుభవించడానికి చక్కని ప్రకృతిని ఇవ్వడమే కాదు, వాళ్ళిద్దరూ నియమాలను ఉల్లంఘించకుండా ఉండడానికి ఖండితమైన ఆజ్ఞలు కూడా ఆయన జారీ చేస్తున్నాడు. అలా ఉల్లంఘించేటువంటి వాళ్ళు తన వ్యవస్థలో వేలు పెడుతున్నారు, వాళ్లను ఆయన ఉపేక్షించడు.
మీ పొలంలో ఇంకొకటి ఎవడో పశువును వదిలితేనే మీకు ఒళ్ళు మండిపోద్ది. మీరు వేసుకునే చెప్పులు ఇంకొకటి వేసుకుంటే మీకు మండిపోతుంది. మీరు వాడే వస్తువులు మిమ్మల్ని అడగకుండా తీసుకుంటే మీకు చాలా కాలిపోద్ది. మరి దేవుడు సృష్టించిన వ్యవస్థను ఉల్లంఘిస్తే దేవుడు ఊరుకుంటాడో చెప్పండి? వైవాహిక వ్యవస్థను దేవుడే సృష్టించాడు, దానిని ఉన్నతంగా ఆయన తీసుకొచ్చాడు. దాని శ్రేష్టత్వాన్ని, దాని ప్రాశస్త్యతను కాపాడటానికి ఇప్పుడు ఆయనే వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఇలా ఆజ్ఞలు జారీ చేయడం ద్వారా నోటి దాకా పెట్టిన భోజనం లాగేసుకున్నట్టు కాదు. పిల్లలు చాక్లెట్లు తింటారు, మనం వాళ్ళకి చాక్లెట్ కొనిస్తాం, కానీ వాళ్ళని ఏమంటామంటే ఇప్పుడే తినకు, ఇక్కడ తిను, ఇప్పుడు తిన అంటాం. అంటే మన ఉద్దేశం ఏంటి? వాడు ఎలా తినాలో వాళ్ళకి నేర్పించడం ద్వారా వాడు దాన్ని నిజంగా ఆస్వాదించేటట్టు చేయడం తప్ప వాడికి అది ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఎందుకు కొనిస్తారు? నిన్న ఏదో ఒక కేసు బయటకు వచ్చింది. ఒకడు డిమార్ట్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొని ఆ చాక్లెట్ డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి తింటూ సెల్ఫీ తీసుకొని మళ్ళీ అది పోస్ట్ చేశాడండి. ఊరుకుంటారా? ఇటువంటి వేషాలు వేస్తారా అని తీసుకెళ్లి జైలు వేసారు. కొన్ని నియమాలు మనం కాపాడుకుంటే మనం వాటిని చక్కగా అనుభవించవచ్చు. అటు చాక్లెట్ తినొచ్చు, కానీ కొనుక్కోకుండా షాపులో దొంగతనంగా తింటే ఊరుకోరు. వీడు దొంగతనంగా తింటాడని తయారు చేయలేదు కదా. సో దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది వాళ్ళని అణిచివేయడానికి కాదు, కానీ వాళ్ళని అదుపులో పెట్టడానికి. అలా అదుపులో పెట్టడం ద్వారా వారు నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలనేది దేవుని లక్ష్యం. ఏ విషయాల్లో దేవుడు వద్దు అని మాట్లాడుతున్నాడో ఆ విషయాల్లో ఎలా ఉండాలో కూడా ఆయన తెలియజేస్తాడు. హృదయం సరిగ్గా ఉంటే లైంగిక పవిత్రత సాధ్యమవుతుంది. వీడు మనస్సు పర్వర్టెడ్ అనుకోండి, వీడి ఆలోచనలు మతి తప్పి గతి తప్పి తిరుగుతున్నాయి అనుకోండి, వాడి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. సో వాడి ప్రవర్తన బాగుండాలంటే వాడి ఆలోచనలు బాగుండాలి. కాబట్టి ఈ ఆలోచనల మీద యేసు ప్రభు దృష్టి పెడుతున్నాడు. కామతప్తమైన కోరికలు మరియు చర్యలు ఒకే రకమైనటువంటి శిక్షకు కారణమవుతాయి అని యేసు ప్రభు చెప్తున్నాడా? అది ఆయన ఉద్దేశం? అలా కాదు. కామతప్తమైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి తప్పనిసరిగా వ్యభిచారం చేస్తాడని యేసు ప్రభు చెప్పడం లేదు. ఒరే, నువ్వు మోహపు చూపు కలిగి ఉంటే ఒక రోజును ఖచ్చితంగా వ్యభిచారం చేస్తావు, తద్వారా దేవుని శిక్షకు వెళ్ళిపోతావు, కనుక దయచేసి ఆ మోహపు చూపులు మానుకో అని చెప్పడానికి చెప్పట్లే. అది కాదు ఆయన ఉద్దేశం. వ్యభిచారం ఎంత నేరమో మోహపు చూపు కూడా అంతే నేరం. నీలో మోహపు చూపులు ఉన్నాయి, నువ్వు ఎప్పుడు వ్యభిచారం చేసి ఉండకపోవచ్చు, వ్యభిచారం చేయాలన్న ఆలోచన నీకు ఉండకపోవచ్చు. ఏ అమ్మాయినో పొలంలో పట్టుకెళ్ళి లాక్కెళ్ళటం లేదు, ఏ అమ్మాయినో ఇంట్లో తలుపులేసి పాడు చేయట్లేదు, కానీ నీ మనసులో ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలున్నా అది తప్పు అని చెప్తున్నాడు. ఇది మనం ఆలోచన చేయాలి. ఆలోచన కూడా దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ప్రస్తావిస్తుంది మోహచూపు, మామూలు చూపు కాదు. మోహపు చూపుకి మామూలు చూపుకి తేడా ఏంటి? రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒక అందమైన అమ్మాయి ఎదురుగా కనపడింది, అబ్బా భలే ఉందని అలా చూసాం, అయిపోయింది. కానీ మోహపు చూపు అది కాదు. మోహపు చూపు అంటే ఏంటి? ఒక సర్వసాధారణమైన చూపు కాదు. స్థిరంగా ఏకాగ్రతతో మతమిక్కి రమించాలనేటువంటి దురుద్దేశంతో, ఆంతర్యములో నుండి ఎగసిపడుతున్న ఉద్వేగంతో తదేకంగా చూస్తూ ఆలోచించుకుంటూ అనుభవించేటువంటి చూపది. కొంతమంది భౌతికంగా ఎప్పుడు ఎవరితోటి ఎటువంటి తప్పు చేయరు, కానీ ఇంటిలో సెల్ ఫోన్లో రాసలీలలో మునిగి తేలుతూ ఉంటారు. అది కూడా నేరమే. దానికి కూడా నరకాగ్నికి వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను ఆరని అగ్నిగుండంలో పడేస్తాడు. యేసు ప్రభు ఈ విషయాన్ని చాలా ఖండితంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్న వ్యక్తి రోడ్డు మీద వెళుతూ ఎవరినో అమ్మాయిని చెరపట్టుకుపోయేవాడు కాదు. వీడు ఎవడు అంటే తనలో చెలరేగుతున్నటువంటి శరీర కోరికలు చల్లార్చుకోవటానికి, ఎవరో ఒక అమ్మాయిని అనుభవించడానికి ఉపక్రమించే వ్యక్తి కాదు. చాలా ప్రణాళికాబద్ధంగా, చాలా పక్కాగా, చాలా ప్లాన్డ్గా కూర్చొని వాడు ఈ పనులు చేస్తున్నాడు. నేను ఒక వీడియోలో ఎవడో మాట్లాడుతున్నాడు, మీరు ఇంటర్నెట్లో చూడకుండా చూస్తున్నారా, ఎలా డిలీట్ చేసుకోవాలో చెప్తాను అని అన్నాడు. ఆడు చక్కని సూత్రాలు చెప్పాడు. ఇంటర్నెట్ హిస్టరీలో నుంచి ఎలా నువ్వు చూడకుండా అవన్నీ తీసేయచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా? మీరేం చూస్తున్నారో అది మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో ఆ నెట్వర్క్ ఐపీ అడ్రస్ ప్రకారం వాళ్ళకి తెలిసిపోద్ది. భూమి మీదే ఒక దరిద్రమైన పని చేస్తే దాన్ని తప్పించుకోవడం అసాధ్యమైతే దేవుని దగ్గర తప్పించుకోగలవా? దేవుడు అన్నిటినీ రాసి పెడుతున్నాడు. మాట్లాడు ప్రతి మాట, చేసేటువంటి ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ఆలోచన దేవుని లెక్కల్లోకి వెళుతుంది. జాగ్రత్త. ఇలాంటి విషయాలలో ఎవరైనా విజయం సాధించారా? అభిలాష ఆచరణ ఉపక్రమింప చేయకమోరు ఆ ఆలోచనని ఆపుకోగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సాధ్యమేనా ఇది? చూపు చూడకుండా కళ్ళు మూసుకోవచ్చు, చేతలు చేయకుండా చేతులు కాళ్ళు కట్టిపారేయచ్చు, కానీ మనసులో వచ్చే ఆలోచనల్ని ఆపగలమా? మనసులో వచ్చే ఆలోచనలు ఆపచ్చు. ఎప్పుడైనా అగ్గి ఎప్పుడు వస్తుందంటే దానికి కాలటానికి కట్టెలు ఉన్నప్పుడే. కట్టెలు లేనప్పుడు అగ్గి రాదు. తడిచిపోయినటువంటి కట్టెల్లో నువ్వెంత నిప్పేసినా అది తగలబడదు. నీ హృదయంలో చాలా చెత్త విషయాలు పెట్టుకుంటున్నావు, అందుకే నీలో ఆలోచనలు కలుగుతున్నాయి.
ఎప్పుడైతే నువ్వు అటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తావో అటువంటి ఆలోచనలే వస్తాయి. అందుకే 2 తిమోతి 2:22లో పౌలు భక్తుడు చక్కని సలహా ఇచ్చాడు. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోవాలనుకుంటున్నావా? ఇచ్చల నుండి, కోరికల నుండి, ఆలోచనల నుండి, తలంపుల నుండి, ఊహల నుండి పారిపోవాలనుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము. ప్రభువునకు ప్రార్థన చేయి వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఆ ఆలోచనలు పోవాలంటే వీటి వెనకాల పడాలి. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? పవిత్ర హృదయాలై ప్రభువుకు ప్రార్థన చేసేవాడు. దేవుని పవిత్రమైన మనసుతో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు నీతిగా జీవించాలని ఆరాటపడుతున్నారు? ఎవరు విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? ఎవరు ప్రేమ కలిగి జీవిస్తున్నారు? ఎవరు సమాధానం కలిగి ఉండాలని ఆలోచిస్తున్నారు? వాళ్ళ వెనకాల పడు. వాళ్ళతో కలిసి ఉండడానికి ట్రై చేయి. వాళ్ళతో కలిసి దేవుని సన్నిధిలో ఉండడానికి ట్రై చేయి. అప్పుడు ఏమవుతుందంటే నీలో ఒక దుష్ప్రవర్తన కనబడితే వెంటనే వాళ్ళు గద్దిస్తారు. అరే, నువ్వు దేవుడు మందిరానికి వస్తున్నావు, దేవుడు పెట్టవే కదరా, ఇటువంటి దరిద్రమైన పని ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని వాళ్ళు గద్దిస్తారు. అలా బుద్ధి చెప్పడం ద్వారా నువ్వు సరి చేసుకోవచ్చు. కలిసి ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు వస్తాడు గనక ఆయన మన స్వభావాన్ని మారుస్తూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 3:17 నేను చాలాసార్లు చెప్తాను, ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనం దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని గద్దించడం మాత్రమే కాదు, మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు, కలిసి ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు గనక 2 కొరింథీ 3:17 ప్రకారంగా ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును స్వేచ్ఛలోకి తీసుకువెళ్తాడు, నీకు స్వాతంత్రం ఇస్తాడు, నీ మనసుని బాగు చేస్తాడు, నీ ఆత్మను బాగు చేస్తాడు, నిన్ను పట్టి పీడిస్తున్న పాపపు కోరికల సంఖ్యలను తెగ్గొడతాడు. ప్రభు బిడ్డలు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రెండే కాదు, మూడవది కూడా ఉంది, ప్రభు యొక్క వాక్యం. ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే హెబ్రీ పత్రిక 4:12 ప్రకారంగా ఆ వాక్యము మన ఎముకలను, మన మూలుగును విభజించినంత మట్టుకు లోనకు దూరుతూ మన హృదయం యొక్క తలంపులను కత్తిరించి పారేస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపును, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యముకు నువ్వు అవకాశం ఇస్తే అది నీ మనసు లోపలికి దూరి, నీ హృదయం లోపలికి దూరి అక్కడ ఏ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయో వాటిని నరికి పెరిగి పారేస్తుంది. నిన్ను బాగు చేసే వాక్యానికి అవకాశం ఇవ్వడం లేదు, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు, పరిశుద్ధులతో సహవాసానికి అవకాశం ఇవ్వడం లేదు. మరి నీలో చెడ్డ ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయి? ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంది. యేసు ప్రభు వచ్చి మీ తలంపులెటు వెళ్ళిపోకుండా వాటిని కాపలా కాస్తాడు, వాటిని భద్రపరుస్తాడు, ఆలోచనలు నియంత్రిస్తాడు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనసుని పదిలపరుస్తాడు. పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే నీ మనసుకు పట్టిన సంఖ్యలు తెగ్గొడతాడు. దేవుని వాక్యానికి అవకాశం ఇస్తే హృదయంలో చెడు తరంపుల్ని నరికి పెరికి పారేస్తుంది. పరిశుద్ధులతో కలిసి ఉంటే వాళ్ళు మిమ్మల్ని గద్దిస్తారు, మిమ్మల్ని సరిచేస్తారు. హెబ్రీ పత్రిక 3:15 నేడు అనబడు సమయం ఉండగా, అంటే తెలుగులో 13-15 కలిసి ఉన్నాయి, కానీ ఇందులో నేను మొదటి నుంచి చదువుతాను. నేడు మీరు ఆయన శబ్దం విని నేడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవుని బిడ్డలు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు. ఆ బుద్ధి చెప్పుకుంటున్నప్పుడు మనం పాపం చేయడానికి ధైర్యం చెయ్యం. దేవుని బిడ్డలు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. దేవుని బిడ్డలు ఒకరికొకరు లోబడి ఉంటారు. దేవుని బిడ్డలు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు. దేవుని బిడ్డలు కలిసి పాడుతూ ప్రభువుని ప్రశంసిస్తూ ప్రభువు గురించిన ఆరాధనలో మునిగి తేలుతారు. తద్వారా మనము దేవుని కొరకు జీవించడానికి అవకాశం కలుగుతుంది. కొలస్సీ పత్రిక 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఈ మాటలన్నీ ఏం చెప్తున్నాయి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు సరి చేసుకోండి. పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, మాటల ద్వారా
సాక్ష్యాల ద్వారా ఒకరిని ఒకరు పురుకొల్పుకోండి. సహవాసం అంటే అర్థం ఏంటి? కలుస్తాం. కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటాం? మోడీ వస్తాడా, జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఈ కాదు. దేవుని మందిరంలోకి వస్తే దేవుని మాటలు, దేవుని గురించిన ఆలోచనలు నీ మనసును పవిత్రపరుస్తూ ఉంటాయి. ఇన్ని ఉపకరణాలని, దేవుడిచ్చిన ఇన్ని అవకాశాలని పక్కన పెడితే నీ మనసు పాపంలో ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఇక్కడ ఎంతమంది గుండె మీద చేసుకుని చెప్పగలరు, అన్నా నా మనసులో ఎటువంటి పాపపు ఆలోచనలు ఎప్పుడు రావు, నేను చాలా పవిత్రంగా ఉన్నాను అని చెప్పగలరా? ఒక అమ్మాయిని చూస్తే నా చెల్లిగాను, అక్కగాను, తల్లిగాను అనుకుంటాను తప్ప వేరే ఆలోచనలు నాకు రావని చెప్పగలరా? నువ్వు చెప్పొచ్చుగా, నేను నమ్మను. ఎందుకంటే నాకు తెలుసు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన మాట నేను నమ్ముతున్నాను. నా అనుభవం, నా వ్యక్తిగత అనుభవాన్ని కూడా నేను నమ్ముతున్నాను. నేను దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వనంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయనంత వరకు, ప్రార్థన చేయనంత వరకు, ప్రభు బిడ్డల సహవాసం నాకు దొరకనంత వరకు నేను పాపంలోనే బతికాను. బైబిల్ పట్టుకున్న భక్తుల్లా బయటికి కనబడిన వికృతమైన పాపపు ఆలోచనలతోనే బతికాను. ఎందుకంటే మనిషికి స్వతహాగా, నువ్వు మనిషివైతే, నీకు నరాలు మాంసం ఉంటే నీకు సహజంగా ఏమొస్తాయంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, మనుషుని లోపల నుండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలుదేరినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. లోపల నుండి ఏ బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. సహజంగా నీ మనసులో నుంచి మంచి ఆలోచనలు వస్తాయని బైబిల్ చెప్పడం లేదు. నేను బైబిల్ నమ్ముతాను కానీ ఏ మనిషి నమ్మను. పాస్టర్లు పరిశుద్ధులు కాదు, సాధువులు పరిశుద్ధులు కాదు. ప్రతి మనిషి కంత్రివాడే, ఇది గుర్తుపెట్టుకోండి. మా పాపకి అన్నయ్యండి, అందుకే మా పక్కన పడుకొని ఇచ్చాను. వద్దు, పిల్లలకి 13 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి, 12 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి సొంత అన్నయ్య అయినా పక్కన పడుకోవడానికి వీల్లేదు. అటువంటి రూల్స్ పెట్టుకోండి. ఇవాళ 12 ఏళ్ల దగ్గర నుంచి ఆ మొబైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మనం అన్ని ఆపలేకపోవచ్చు, సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడదాం. నీ కళ్ళ ముందు ఇల్లు అంటుకుంటున్నా చూడకుండా ఉన్నట్టుగా ఉంటే ఎలా కుదురుతుంది? నీ కళ్ళ ముందు నీ పిల్లల జీవితాలు తగలబడిపోతా ఉంటే చూడనట్టుగా ఉంటే ఎలా కుదురుతుంది? ఆ తర్వాత లవోదీపం అంటే ఎలా కుదురుతుంది? ప్రతి క్షణం మనం కాపాడాల్సిందే. నేర్పించాలి పిల్లలకి. ఆ మధ్యన కొన్ని స్కూల్స్ లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎక్కడ చెయ్యేశారంటే తప్పు, ఇక్కడ చెయ్యేశారంటే ఇది సరైందే, కాబట్టి ఇలా అర్థం చేసుకోండి అని ఇవాళ పిల్లలకు చెప్పాల్సిన దౌర్భాగ్యత వచ్చింది మనకి. ఓ పసిపిల్లను ఒకడు ఎత్తుకుంటా ఉంటే వాడు ఏ ఉద్దేశంతో ఎత్తుకున్నాడో కూడా మనం ఆలోచించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి. పర్లేదులేమో మీ పెదనానే, పర్లేదే మీ చిన్నానే, పర్లేదు మీ బాబాయ్, పర్లేదు మీ అన్నయ్య అని వదలలేని దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసాం ఈవేళ. ఎందుకంటే అందరి ఆలోచనలు చెడిపోయాయి. బైబిల్ ముందు నుంచి చెప్తుంది, చెడిపోయాయి. ఎప్పుడు మంచోడు కాదని బైబిల్ చెప్తుంది. అందుకే మనం ప్రభువుకు దగ్గరగా ఉండాలి. నిన్ను బాగు చేయగలిగిన ఏకైక స్థలం దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ వాక్యం నీ తలంపులను కోస్తా ఉంటుంది. పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇస్తే ఆయన నిన్ను విడుదల చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తే దేవుడు నీ మనసును కావలా కాస్తూ ఉంటాడు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటే వాళ్ళ ప్రతిక్షణం నిన్ను సరిచేస్తూ ఉంటారు. దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉంటే దేవునికి దూరంగా ఉండలేవు. సో వ్యభిచారం చెయ్యవద్దు అన్న మాట, ఎవడు వ్యభిచారం చేయట్లేదు సార్ అనొచ్చు, కానీ మోహపు చూపు, చెడు ఆలోచనలు, ఆ దురుద్దేశంతో కూడిన ఆలోచనలు, మదముతో కూడిన మదమెక్కిన ఆలోచనలు చాలా భయంకరమైనవి. ఒకవేళ ఆ స్థితిలో మనం ఎవరైనా ఉంటే ఇప్పుడే సరి చేసుకుందాం.